స్వామి హనుమాన్ జన్మ ఉత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ 20 అడుగుల ఎత్తైన హనుమాన్ మూర్తికి హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. వేలాదిగా వచ్చిన హిందూ భక్తులందరూ కాషాయ జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలు చేశారు. వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర సంతపేటలోని నాటు బాబురావు పార్క్, నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్, ట్రంక్ రోడ్, మస్తాన్ దర్గా, పాత మార్కెట్ సెంటర్, అద్దంకి బస్టాండ్, కర్నూలు రోడ్, మంగమూరు రోడ్, గాయత్రి మందిరం, చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం, రాజాపానగల్ రోడ్ తదితర ప్రాంతాల మీదుగా కేశవస్వామిపేట చేరుకుంది. ఈ కార్యక్రమానికి భైరవేశ్వరానంద స్వామి ఆహ్వానం మేరకు వివిధ ఆధ్యాత్మిక పీఠాలకు చెందిన స్వామీజీలు, నాగ సాధువులైన అరుణాచలం రుద్రాక్ష స్వామి, శివరుద్ర మౌనస్వామి, అభినవ కళ్యాణ భారతీ స్వామి, సత్యనారాయణ స్వామి, శ్రీనివాసానంద స్వామి, సాంబశివానంద స్వామి, త్యాగరాజానంద స్వామి, శుభోదయానంద స్వామి, రాజయ్య స్వామి, మురళీ గురూజీలు వచ్చేశారు. స్వామీజీలు మాట్లాడుతూ హిందువులు మరింతగా జాగృతమయ్యేలా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆశీస్సులు అందించారు. శోభాయాత్ర సందర్భంగా ఒంగోలు రహదారులన్నీ కాషాయమయమయ్యాయి. మహిళలు, యువత ద్విచక్ర వాహనాలతో ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సంఘటనను బలోపేతం చేశారు. పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది శోభాయాత్రలో ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా బాధ్యులు అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, కార్యదర్శి యనమనమెళ్ళూరు సీతారామయ్య, సహకార్యదర్శి ఈమని బలరాం, బజరంగ్ దళ్ ప్రముఖ్ గడ్డం శ్రీనివాసరావు, మఠంపల్లి దుర్గేష్, ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమా సుబ్బారావు, ప్రచార ప్రముఖ్ రాధారమణ గుప్తా జంఝం తదితర విశ్వ హిందూ పరిషత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చెప్తా ఉందా ఎన్ని వాళ్ళు వచ్చి కట్టారా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బావా మళ్ళీ 3 సార్లు చేయాలా 100% కదా చరిత్ర కాదు బద్దలు కొట్టే చరిత్ర అరే మా ఇంట్లో తంతారు కానీ ఫోటో ఒకటి బాడీ మా ఇంట్లో కూతురు కొడతారు నన్ను
ఈరోజు ఒంగోలులోని సంతపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో మన హనుమాన్ శోభయాత్ర ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రజలంతా బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా ఆ హనుమంతుని ఆశీస్సులు ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర జయప్రదం కావాలి. ప్రజలు ఒంగోలులో ఉండే ప్రజలే కాకుండా అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ సైకో ప్రభుత్వంలో అనేక పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితులు కూడా మనం చూసాం. భయభ్రాంతులతో ప్రజలంతా కూడా బతకటం కూడా మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 164 సీట్లు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పరిపాలన రావటం కూడా మనందరికి కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో, భయపడ్డారో, అభివృద్ధి లేకుండా ఏ విధంగా నోచుకున్నామో ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అదేవిధంగా మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్లో మళ్ళా ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా ప్రారంభిస్తాం. తప్పకుండా కూడా ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కూడా తీసుకొస్తాం. గంజాయి లేని ప్రాంతంగా తీసుకొస్తాం. అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధులు ఆగిపోయినాయో అభివృద్ధిని కూడా కొనసాగించి తప్పకుండా ఒంగోలులో అన్ని విధాలుగా కూడా మార్పులు తీసుకొచ్చే పరిస్థితులు కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ హనుమాన్ మనకు కూడా అందరికీ బలం ఇవ్వాలి, అందరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ముందుకెళ్ళాలి, ఒంగోలులో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ యాత్ర జయప్రదం కావాలనేది ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను.